అండి, వెల్కమ్ టు బిఎంఆర్ భరత్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు వైజాగ్ వెళ్తున్నాం. సో వైజాగ్లో మంచి బీచ్ అండ్ సీ ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. నేను కూడా సీ ఫుడ్ లవర్నే. సో ఎక్కడెక్కడ మంచి ఫుడ్ ఉంటుంది ఏంటి బీచ్లో ప్రతి ఒక్కటి అండ్ ఫుడ్ ఏరియాస్ కానీ మంచి మంచి లొకేషన్స్ అన్నీ ఖచ్చితంగా చూపెడతాను. అండ్ కొత్త వాళ్ళకి ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో ట్రైన్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ రూమ్ స్టే చేయాలి అండ్ రిటర్న్ ఎలా, అవన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్లీ మేమైతే సెకండ్ ఏసీ తీసుకున్నాం. ఫస్ట్ ఏసీ ట్రై చేసిన, కాకపోతే మ్యాక్సిమం చాలా ట్రైన్లు వచ్చేసి బుక్ అయిపోయినాయి. ఫస్ట్ ఏసీలో సెకండ్ ఏసీలో కూడా అవైలబుల్ లేవు. మా అదృష్టం తగ్గట్టు ఒక ట్రైన్ దొరికింది. ఆ ట్రైన్లో సెకండ్ ఏసీలో ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ ఏసీలో లేవు. సో సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నాము. సెకండ్ ఏసీలో కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. ఎవరైనా ఫ్యామిలీస్ రావాలన్నా మంచి నార్మల్ బడ్జెట్లో రావాలి అనుకుంటే మాత్రం సెకండ్ ఏసీ నేను రిపేర్ చేస్తాను. తప్పకుండా సెకండ్ ఏసీలో రావచ్చు. లేదు ఇంకొంచెం బడ్జెట్ తక్కువ అనుకుంటే థర్డ్ ఏసీ తీసుకోవచ్చు. మినిమం 800 to 900 ఆ లోపు ఉంటుంది కొన్ని ట్రైన్లు బట్టి. సో నేనైతే సెకండ్ ఏసీ తీసుకున్నాను. మీకు చూపెడతాను ఎలా ఉంది ఏంటి అనేది టోటల్గా చూపెడతాను, ఓకేనా. మేము బుక్ చేసుకుంది వచ్చేసి సెకండ్ ఏసీ. ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే చూసినాం కానీ దొరకలేదు. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఫైనలీ వైజాగ్ అయితే రీచ్ అయినాం. నిన్న మధ్యాహ్నం 2:30కి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కినాము. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ 5:40 వరకు వైజాగ్లో దిగినాం. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా బీచ్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామని. ఫస్ట్ అయితే రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత గోయింగ్ టు బీచ్. సో మంచి వీడియోస్ అన్నీ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిఎంఆర్ భరత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఐ లవ్ యూ. ఇప్పుడే రూమ్ తీసుకున్నాం, ఇప్పుడే రూమ్కి వచ్చాం. లక్కీ రూమ్ ఎట్లుంది గట్టే చెప్పు. మా లక్కీ ఆడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. బీచ్కి ఎప్పుడు పోదాం అని చెప్పి. బీచ్ అండ్ జూ పార్కు, ఇంకా సబ్మేరియన్ అండ్ కైలాసగిరి, ఇవన్నీ మంచి బ్లాగ్ చేస్తాను. మంచిగా మీ అందరికి చూపెడతాను. సో తప్పకుండా అందరు ఫుల్ వీడియో చూడండి. అండ్ బడ్జెట్ విషయంలో కూడా ట్రైన్కి ఎంత అయింది అండ్ రూమ్కి ఎంత, తిరగడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ తిరగడానికి ఎంత అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తాను. ఎవరన్నా లో బడ్జెట్లో మంచిగా ఎంజాయ్ చేయాలి, తిరిగి రావాలి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. నాకు తెలిసి కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో తప్పకుండా వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి. నేను కామెంట్స్లో కూడా మొత్తం పిన్ చేస్తాను, బడ్జెట్ ఎంత అయింది, ట్రైన్కి ఎంత అయింది ఏంటి అనేది. మంచి వీడియోస్ అయితే బీచ్ వీడియోస్ కింద మీ అందరికీ చూపెడతాను.
ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పి మీరు కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ మొదలుపెట్టాను. ఇన్ని రోజులైతే సాంగ్స్ రాశాను. ఇప్పుడు కూడా సాంగ్స్ రాస్తూనే ఉన్నాను. నా సాంగ్స్ని ఎలాగైతే ఆదరిస్తున్నారో నా యూట్యూబ్ బ్లాగ్స్ని కూడా అలాగే ఆదరించి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మేము తీసుకున్న రూమ్. లక్కీ హాయ్ చెప్పు. మేము తీసుకున్న రూమ్ ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇది ఆర్కే బీచ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్లో. రూమ్ అయితే మంచి పీస్ఫుల్ ఉంది అండ్ లో బడ్జెట్లో కూడా వచ్చింది. ఇక్కడే కలెక్టర్ ఆఫీస్, ఇక్కడ ఆర్కే బీచ్కి దగ్గరలో. ఫైనల్లీ బీచ్ దగ్గరికి వచ్చేసాం. మ్యాక్సిమం నేను ఇక్కడికి రాక 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ బీచ్కి వచ్చిన. 8 ఇయర్స్ ముందు ఒక 6 మంత్స్ నేను వైజాగ్లోనే ఉన్నా. చాలా అంటే చాలా హ్యాపీ ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు. అస్సలు హ్యాపీనెస్ అనేది చాలా అంటే చాలా చెప్పుకోలేనంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేస్ ఇది వైజాగ్. ఇక్కడ సీ ఫుడ్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయను, ఏదేమైనా సరే సూపర్ ఎంజాయ్ చేసేసాను. ఇంత ఏదైనా సరే వైజాగ్ బీచ్. లక్కీ ఎక్కడికి వచ్చినావు లక్కీ? బీచ్కి ఎక్కడికి వచ్చినావు? ఇక్కడ షిప్ కూడా ఉంది లాంగ్లో. మామూలుగా రావట్లేదు అలలు. సూపర్ వ్యూ ఉంది. చేసాం వైజాగ్. మామూలు ఎంజాయ్ లేదు, ఒక్కొక్కరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు. అప్పుడప్పుడు ఇక్కడ ట్రిప్ కూడా వేయాలి మనం అందరం. టైం పాస్ తెలుసా. మా లక్కీ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తుంది మా ఊరే. లక్కీ రాబేట వీడియో తీసుకున్నాం ఇట్లా. వాడైతే మొత్తం ఎట్లా అయిపోయింది చూడు మా లక్కీ. లక్కీ చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బేట. అది పారిపోతుంది మొత్తం మట్టిలో మొత్తం మట్టిలో ఆడుతుండు. నీళ్ళల్లో ఆడింది మొత్తం. తర్వాత పనుల పైకి నీ నీళ్ళని చూసి భయపడుతుంది మా లక్కీ ఆడు. అందుకే నేను కూడా లోపలికి తీసుకొచ్చలే, రమ్మంటే వస్తలేడు ఇక్కడ దాకా. అంటే మేము కొనాకే ఉన్నాము, లోపలికి ఏం పోవట్లేదు. ఎందుకంటే నీళ్ళు డేంజర్ కాబట్టి ఎంతలో ఉండనో అంతలోనే ఉండాలి. ఒక్కొక్కరు మామూలుగా ఎంజాయ్ చేయట్లే. ఇట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది లైఫ్ అంటే మా ఇదిరా. మనకి ఇంకోటి ఏంటి అంటే వీడియో లాస్ట్ ఎండింగ్లోనైనా లేదంటే బడ్జెట్ ట్రిప్ ప్లాన్ ఆ వీడియో అయినా చేసి పెడతాను. మంచి బడ్జెట్ అండి, రియల్గా చెప్తున్నా. చాలా తక్కువ ప్రైస్లో మంచి వీడియో చేసి పెడతా. విత్ ట్రైన్, ఫుడ్, మన ఫొటోస్ దిగడం దగ్గర నుంచి. ఆల్రెడీ నేను ఒక అతను ఫోటోగ్రాఫర్ కలిసాడు, ఒక అన్న ఎక్సలెంట్గా ఫొటోస్ తీసిండు. ఈచ్ వన్ ఫోటో వచ్చేసి 20 రూపీస్ మాత్రమే. మనం ప్యాకేజ్ లాగా తీసుకుంటే ఒక 1000లో మనకి ఈజీగా ఒక 100 ఫొటోస్ అయితే ఇస్తాడు ఈజీగా. అన్న నంబర్ కూడా నేను ఒక షార్ట్ వీడియో చేసిన, ఆ షార్ట్ వీడియో కూడా పెట్టేస్తాను నేను యూట్యూబ్లో. నంబర్ కూడా అన్నది మెన్షన్ చేస్తాను వీడియోలో. చూడండి, తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అన్నది కాంటాక్ట్ అవ్వండి. ఫొటోస్ మాత్రం మామూలుగా రాలేదు. సూపర్. పొద్దున నార్మల్గా వచ్చినుండే వాటర్ ఇప్పుడైతే ఘోరంగా దొబ్బుతుంది. చాలా ఎక్కువ వస్తుంది. ఎవరు వచ్చినా కూడా కొంచెం ఒడ్డుకే ఎంజాయ్ చేయండి, కానీ లోపలికి పోయే ప్రయత్నం అయితే ఎవరు చేయకండి. ఎందుకంటే ఆ మనిషిని లాక్కెళ్తుంది లోపలికి, అంతగానో వాటర్ ఫ్లో వస్తుంది.